ఒక జంటకి పెళ్ళయింది. ఎలాంటి అమ్మాయికైనా అత్తవారింటి వాతావరణం అలవాటవ్వటానికి కొంత టైం పడుతుంది. హస్బెండ్ మంచివాడు అయితే ఫస్ట్ నైట్ తర్వాత వాతావరణం అలవాటవుతుంది. కానీ ఈ అమ్మాయికి అలవాటవ్వలేదు. కొత్తగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇంత సెన్సిటివ్ ఏమో, ఎక్కడికి వెళ్ళదేమో, అందుకే ఇంకా కొత్తగానే ఉంది అని వాళ్ళ హస్బెండ్ అనుకున్నాడు. కొంతకాలం గడిచింది. అయినా కూడా అలానే ఉంది. ఏమైందో అడుగుదామని అడిగాడు. ఏమైంది? ఇంకా కొత్తగానే అనిపిస్తుందా? ఎందుకిలా ఉంటున్నావు? అని అడిగాడు. అప్పుడు ఆ వైఫ్ చెప్పింది, "పెళ్ళికి ముందు నాకు ఒక లవ్ అఫైర్ ఉందండి. అతను చాలా మంచివాడనుకున్నాను. కానీ చెడ్డవాడని తర్వాత తెలిసింది. వదిలేశాను. మా మధ్య ఏం జరగలేదు" అని చెప్పింది. "ఓహ్! అందుకేనా ఇంత ఆలోచిస్తున్నావు? ఇంత చిన్నదానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించుకో. నీ మీద నాకు నమ్మకం ఉంది" అని అన్నాడు. థాంక్స్ అండి. మీరు బాధపడతారు, అనుమానిస్తారేమో అనుకున్నాను. ఇంత మంచి హస్బెండ్ దొరకటం నాకు చాలా అదృష్టం అన్నది. సరే అని ఆ విషయం గురించి తను మర్చిపోయింది. కానీ అతను మాత్రం మర్చిపోలేదు. ఏ అబ్బాయి మాట్లాడినా అనుమానిస్తాడు. క్లాస్‌మేట్ అబ్బాయన్నా కూడా ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తనకు తెలియనివ్వడు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఎందుకని ఇంత అనుమానిస్తారు? నన్ను అర్థం చేసుకుంటారనే కదా మీకు లవ్ గురించి చెప్పింది. అర్థం చేసుకొని బాగా చూసుకుంటారనే కదా చెప్పింది. ఇప్పుడేంటండి ఇంత అనుమానం పెట్టుకున్నారు? ఏదన్నా ఉంటే ఫస్ట్‌లోనే చెప్పొచ్చు కదా! మీతో ఎంత కలిసున్నా కూడా లవ్ అనేది చేశానని చిన్న తప్పు చేశానని భయంతో చెప్పాను. అది నా మనసులో ఎప్పటికి ఉండిపోతుంది. అది బాధ పెడుతుందని చెప్పాను. కానీ మీరు అర్థం చేసుకోకుండా అనుమానిస్తారెందుకండి? మగవాడు ఎంత స్ట్రాంగ్ అయినా, ఎలాంటి వాడైనా భార్యను ప్రేమగా చూసుకోలేకపోతే, భార్యను నమ్మకం లేకపోతే, ఏ భార్య తట్టుకోలేదండి. నరకం అనుభవిస్తుంది. ఈ నరకం వల్ల ఎవరికీ ఏం చెప్పుకోలేదు. పేరెంట్స్‌కి చెప్పుకోలేదు. హస్బెండ్‌కి కూడా ఎలాంటి బాధ ఉన్నా చెప్పుకోలేదు. ఈ టైంలో బయట ఎవరి ప్రేమన్నా దొరికితే, ఎవరైనా అర్థం చేసుకునేవాళ్ళు దొరికితే ఎళ్ళిపోతారండి. చాలా మంది చేసేది ఇదే. మీరలా చేయకండి. మీరు నన్ను అర్థం చేసుకోండి. నేను ప్రేమగా చూసుకుంటాను. ఏ మనిషికైనా ఇంట్లో సిట్యుయేషన్ ఎలా ఉన్నా కూడా కొంచెం ప్రేమ కనిపించింది బయటికి చూస్తారు. బయటికి వెళ్ళిపోతారు. నాకు ఆ సిట్యుయేషన్ రానివ్వకండి. నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు. జీవితాన్నే ముగించేదాన్ని. సో, అర్థం చేసుకోండి అని అన్నది.